ఉండొచ్చు, కానీ ఈడ ఎల్బీ నగర్లో ఉన్న మా వాళ్ళందరికీ కాలుష్యం ఇస్తే ఇక్కడ మొత్తం జీవించలేని పరిస్థితి కల్పిస్తే ఊర్లలో భూములు అమ్ముకొని 100 గజాలు 200 గజాలు 300 గజాల ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి? దీన్ని మళ్ళీ కాలుష్యం చేసుకుందామా? ఫార్మా కంపెనీలు మళ్ళీ సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. ఆ ఎల్ల దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 100ల కొద్ది తెచ్చి ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో మేము పెడతామని దిక్కుమాలినోడు చెప్తుండు. ఎందుకంటే ఆడెక్కడో అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాయన్ని తెచ్చి ఇక్కడ పెట్టిస్తాడంట. ఈ ట్యాంకర్లు వస్తే పొరక తీసుకొని కొట్టుర్రు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. ఓ పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాన్లకు లక్షల కోట్లు కూడా సరిపోవు. దావకానకు అట్లా పోయి ఇట్లా వస్తే 2 లక్షలు బిల్లు అవుతుంది.